ఇప్పుడు మీరు చూస్తున్న దేశం పేరు ట్రినిడాడ్ అండ్ టొబాగో. కరేబియన్ దీవుల్లో ఒక దేశం. 200 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు భారతదేశం నుంచి చెరుకు తోటలో పనిచేయడానికి భారతీయుల్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఆఫ్రికా వాళ్ళతో సహా షిప్పుల్లోని. సో ఇక్కడ రెడ్డి, నాయుడు, చౌదరి, మాల, మాదిగ అందరూ కలిసే ఉంటారు. ఇక్కడ కులగజ్జి లేదు. ఇక్కడ మతాలు హిందువు, క్రిస్టియను, ముస్లిం అందరూ కలిసే ఉంటారు, ఏ బాధ లేదు. ఇక్కడ నలుపు తెలుపు అది కూడా కలిసే ఉంటారు, ఏ బాధ లేదు. దానికి గల కారణం ఏంటంటే బ్రిటిషర్లు వచ్చేటప్పుడు షిప్లోని ఆఫ్రికా వాళ్ళకి భారతీయులకి అందరికీ ఏం చెప్పారంటే మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే అలా ఉంటేనే కదా దేశం బాగుంటుందని చెప్పి బ్రిటిషర్లు చెప్పి తీసుకొచ్చారు. కానీ మన ఇండియాలోని మనం కొట్టుకు సావాలని మనకి ఇవన్నీ ఏది హిందూ ముస్లింలు గొడవలు కులగజ్జిని అంతగట్టి పోయారు. జరిగిన కథ అయితే వాస్తవం. కరేబియన్ దీవుల్లో లాస్ట్ వీడియో పూర్తిగా చూడండి. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో మనం ఇప్పుడు ట్రినిడాడ్ చూసాం కదా, ఇప్పుడు టొబాగోకి పెద్ద షిప్ మీకు కనబడుతున్న షిప్ ఎక్కి మనం వెళ్ళబోతున్నాం అండి. చాలా బాగుంటుంది, పూర్తిగా వీడియో చూడండి, లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా ఇది క్రూజ్ టెర్మినల్ అనమాట. టికెట్లు అవి ఇక్కడే తీసుకోవాలి. నేను టికెట్ తీసేసుకున్నాను, వెళ్ళి లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోవడమే. సో ఇక్కడ మనం చెక్ ఇన్ చేయాలన్నమాట, మన పాస్పోర్ట్ మన టికెట్ అన్నీ చూపించి. సో చెక్ ఇన్ అయిపోయింది, వచ్చాను చూసుకుంటే పెద్ద సత్రంలాగా ఉంది. నేను ప్రీమియం క్లాస్ తీసుకున్నాను, ఎకనామిక్ క్లాస్ ఉంది కానీ ప్రీమియం క్లాస్ కొంచెం బాగుంటుందని తీసుకున్నాను. పెద్ద షిప్ అండి, కార్గో షిప్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అని ఉందో చూసారా, చాలా పెద్దదనమాట. చూసారా కార్లు అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, అదొకటి ఉంది. అలా కార్లన్నీ లోపలికి అలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఎంజాయ్ చేసుకుంటారనమాట. ఇది మామూలు జనరల్ క్లాస్ అండి, చాలా పెద్దది, చాలా మంది ఉన్నారనమాట. మీరు చూసుకోవచ్చు, రికార్డ్ చేయకూడదు అన్నాడు, చాలా పెద్దది ఉంది. మనది లగ్జరీ క్లాస్, మనం లోపలికి వెళ్ళిపోయి మనం తీసుకుంటాం. సో ఇది ప్రీమియం క్లాస్ అనమాట, లగ్జరీగా మనం కూర్చొని ముందు షిప్ అంతా చూసుకొని వెళ్ళచ్చు. లగ్జరీ ప్రీమియం క్లాస్ అంటారు. 1500 ఇది. యాక్చువల్గా షిప్లో రికార్డ్ చేయకూడదు అంట, నాకు తెలీదు. మీకు తెలిసిందే కదా, చేయొద్దంటే చేస్తాను అంతే, తప్పదు. మీరు నమ్మరు, జైల్లో ఉన్నట్లుంది. ఎక్కడికి వెళ్ళకూడదట, ఇటు తిరగకూడదట, బయటికి వెళ్ళకూడదు, అలా కుర్చీలో కూర్చోవాలట. 2 పోలీసులు ఇచ్చారు వార్నింగ్, ఇంకోసారి లెగిస్తే తీసుకెళ్ళి బాగోదు అని చెప్పేసి. అలా లెగిస్తున్నాను రికార్డ్ చేయడం కోసం. లెక్కకూడదట, మరి ఎవరు చెప్పారో ఎందుకో తెలీదు, ఏం రూల్సో ఏటో. కాఫీ తీసుకున్నాను ఏటో. కొన్ని అన్ని దేశాలు ఒకలాగా ఉండవు, అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూలు. మరి షిప్ ఇంత పెద్దది ఉంది, ఎలాగా ఏటో అర్థం అవ్వట్లేదు. మొత్తానికి బిడ్డకి విడుదల. వెల్కమ్ టు టొబాగో అండి. శని ఆదివారం అవ్వడం వల్ల నాకు ఏవీ దొరకలేదండి. టొబాగో అంటే పార్టీ ప్లేస్. ఈరోజు శుక్రవారం మొత్తం రూమ్లన్నీ బుక్ అయిపోయి ఒకే ఒక రూమ్ దొరికింది కొండ మీద. రోజుకి 8000, 2 రోజులే బుక్ చేసుకున్నాను 16,000 ఇచ్చి. ఎందుకంటే చాలా ఖరీదైంది ఇది, చాలా క్విక్గా మనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఎన్నో కుక్కలు ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను ఒక అరగంట సేపు ఉంటే ఓనర్ వచ్చాడు, మొత్తం ఈరోజు పార్టీ అండి అని చెప్పి. మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓనర్ దగ్గర 6 కుక్కలు ఉన్నాయి. ఈయనకి 6 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. కడిచేస్తాయేమో భయం వేస్తుంది. మొత్తానికైతే రూమ్ ఇచ్చారు, దొరికింది. తాగేసి ఫుల్గా ఉన్నారు గురువుగారు. ఆ పంతులు గారు అట, బ్రాహ్మణుడు అట, శర్మ గారు అని చెప్పారు, విశ్వనాథ శర్మ ఏదో పేరు చెప్పారు. ఎనివే మనం ఈరోజు అన్నం తినేసి పొద్దున్న 9 గంటలు లేచి సముద్రంలో మధ్యనుంది ఒక స్విమ్మింగ్ పూల్. ఇది సముద్రం మధ్యన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా చాలా వింతలు విడ్డూరాలు ఈ టొబాగోలో ఉన్నాయి, అవన్నీ చూద్దాం. గుడ్ నైట్. సో ఈయనేనండి శర్మ. యువర్ నేమ్ ఇస్ విశ్వనాథ్ శర్మ, పండిత్ ఫ్రమ్ లాంగ్ టైమ్ ఎగో. నైస్ టు మీట్ యు మ్యాన్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టొబాగో. సో కరేబియన్ దీవుల్లో కరేబియన్ సిరీస్లో లాస్ట్ వీడియో. దీని తర్వాత బిగ్ సర్ప్రైజ్ అండి మీకు. సో పూర్తిగా చూడండి. చాలా ఖర్చు పెట్టి తీస్తున్నాను. ఇక్కడ టొబాగోలోని మనకి అందమైన 3 లొకేషన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేదు, సముద్రం మధ్యన స్విమ్మింగ్ పూలు. ఇంకా తర్వాత 2 ఐలాండ్లు తీసుకెళ్తారు. వెదర్ ఏం బాగాలేదు. లాస్ట్ నైట్ నుంచి ఇప్పుడు వరకు భారీ వర్షం అనమాట, ఆగలేదు. ఇప్పటికీ కూడా వెదర్ బాగాలేదు, కానీ ఎలాగోకలాగా లాస్ట్ వీడియో కాబట్టి దేవుడికి అర్పించుకుని ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత బిగ్ సర్ప్రైజ్, మీరు ఊహించరు. ఇండియా వచ్చేస్తామంటే చెప్పుకోండి, చూద్దాం. ఓకే, ఎనీవే పూర్తిగా వీడియో చూడండి, లైక్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ టొబాగోని ఎంజాయ్ చేయండి. ఓకే,
సో మొత్తానికైనా మనం బోర్డు దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి 3 ప్రదేశాలకు తీసుకెళ్ళి సాయంత్రం 4 గంటలకి మనకి వెనక తీసుకొచ్చేస్తుంది. చాలామంది రెడీగా ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. అందరూ భారతీయులాగా ఉన్నారు కానీ భారతీయులు కాదు, 200 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు. సో ఎంజాయ్ చేద్దాం. ఓకే, కష్టపడుతున్నారు చూడండి జనాలు ఎక్కించడానికి. ఓ అది చూస్తే లాంగర్ లేదు, అలా ఏటో ఈరోజు పత్తి వ్యాపారం. లాస్ట్ రోజు పత్తి వ్యాపారం మామూలుగా లేదు, బిస్కెట్ అయ్యేటట్లు ఉందో చూస్తుంటే. అదిగా చూద్దాం. షిప్ బయలుదేరానండి. కొంచెం దూరం వెళ్ళాక చాలా ఇబ్బంది వచ్చింది. అదేంటంటే మీకు కనబడుతుంది కదా, అది సముద్రం ఒడ్డు అనమాట. అంటే సముద్రం ఒడ్డు అంటే అక్కడ సముద్రంకి కొన్ని ఇబ్బందులు ఉన్నారు, కొన్ని రాళ్ళు టైప్లో ఉంటాయి, కొరల్స్ అంటారు. సో ఆ సముద్రం ఏమనుకుంటుందా అంటే అదే ఒడ్డు అనుకొని అలలు ఎత్తుకొచ్చేస్తాయి, పొంగుతాయి. సో నిన్న రాత్రి గడిచిన 3 రోజులుగా తుఫాను ఉండడం వల్ల సముద్రం పోటు మీద ఉంది. మీకు సముద్రం ఇదిగోండి ఇలా ఉంది, సముద్రం కిందనైతే ఇలా ఉంది, మీకు చూస్తున్నారు కదా, సముద్రం కిందనే ఇలా ఉంది. సముద్రం ఇక్కడితో ఆగిపోతుంది. సో ఆపేశారనమాట, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు పంతులు, బ్రాహ్మిన్స్. అవతల కూర్చున్నారు కదా, ఆయన సిక్కులు. సో సిక్కులు పంతుళ్ళు కలిపి అమ్మాయిని ఇచ్చారు. అబ్బాయి పంతులు అబ్బాయి, అమ్మాయి సిక్కుల అమ్మాయి పెళ్లి చేసుకున్నాను, నవదంపతులు అనమాట. వీడియో చేద్దాం అనుకున్నాను, వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. పెద్ద డీజే సౌండ్ పెట్టేశారు, మంచి ఆయన భలే మాట్లాడారు, పెద్ద సౌండ్ పెట్టేశారు, ఏం వినబడట్లేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తానికైతే షిప్పులు బయలుదేరాయి. ఇది ఆ సముద్రం మధ్యన స్విమ్మింగ్ పూల్ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. మొత్తం అంటే ఆ సముద్రం మధ్యన ఉంటుంది అనమాట, చాలా అద్భుతమైంది లొకేషన్. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదే. సో ఎలాగైతే ఉంది మొత్తం పూలు, స్విమ్మింగ్ పూల్ మామూలుగా లేదు, జిగిజిగిలాట. ఎవడ గోలాడిది, మంది అమ్ముతున్నాడు, మామూలుగా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదండి సముద్రం మధ్యన స్విమ్మింగ్ పూల్. దీన్ని నైలాండ్ పూల్ అని అంటారు, వరల్డ్ ఫేమస్. ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. అంటే ఈజీగా ఉంటుంది, నువ్వు సముద్రం మధ్యన దిగి ఇలా ఎంతసేపు అని ఆడుకో. చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది, నీ అంత ఎత్తు ఉంటుంది, నేను మునిగిపోదు. సో సముద్రం మధ్యన నడుచుకొని వెళ్ళొచ్చు, భలే ఉన్నది నిజంగా. మందు అది చాలా వెరైటీగా ఉంది. మందు అమ్ముతున్నాడు ఆయన, ఎవరు గోలాడుతుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. Very sing, your father. Very sing, your father. Hi, right. But it's nice, huh? So nice. చాలా బాగుంది. హిందూ ఫ్యామిలీ అనమాట, ఎప్పుడో వచ్చారు సింగిల్. చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. Really nice. What is that? Oh, corals. Wow, corals, huh? It's nice. వీడియో అయిపోయాక చాలాసేపు స్విమ్మింగ్ చేశానండి. అంటే సముద్రం మధ్యన చాలాసేపు ఈత ఆడాను, భలే ఉంది, భలే అంటే అన్నీ కనబడుతున్నాయి. ఆ తర్వాత ఈ డ్రింక్ తాగితే ఉందండి, ఆ ఎండలో ఆ స్విమ్మింగ్ పూల్లోని అబ్బబ్బబ్బబ్బబ్బా అమృతమే నిజంగా. సో ఇప్పుడు లంచ్కి అనమాట. లంచ్కి ఆపారు ఒక ఐలాండ్లోని. సో ఇక్కడ ఈ ఐలాండ్లో మొత్తం అంతా లంచ్ ఫుడ్ అంతా మీరు చూసుకోవచ్చు, ఎంత బాగుందో ఐలాండ్. వావ్ కదా, సూపరు. అదిగోండి ఐలాండ్ అంతనా, ఎంత బాగుందో, భలే ఉంది మొత్తం అంతనా. వావ్ సూపరు. రండి, ఆకలి వేస్తుంది విపరీతంగా. పొద్దున్నుంచి ఏం తినలేదు, వెళ్ళి ఒక రౌండ్ వేసేద్దాం. ఇది క్యారెట్ పులోరి అట, ఏదో పొంగడాలు అమ్ముతున్నారు. చూసారు కదా, పొంగడాలు అనమాట. పొంగడాలు. వావ్ భలే ఉన్నదండి, సూపర్ ఫుడ్, బాగుండాలన్నమాట. నిజంగా అసలు కలకల్లా ఆడిపోతుంది ఐలాండ్ అంతా జనంతో. ఎన్ని బోట్లు వచ్చాయి, ఒక లంచ్ టైం కదా, అందుకే వచ్చేసారు అంతా. చికెను అన్నీ ఏవో అమ్ముతున్నారు, చికెను అది. మామూలుగా లేదు, కలకల్లా ఆడుతుంది. తినుకో. Why boy? One day, like a tidal wave, a hurricane,
like a thunderstorm, the pouring rain. It comes rolling in, and right away, oh, it hits you like a ton of lead. Oh yeah, it'll. కరేబియన్ దీవుల్లో ప్రజలు చాలా ఆనందంగా ఉంటారండి. డ్యాన్సు, మ్యూజిక్, నిజంగా చాలా హ్యాపీ ఎంజాయబుల్ పర్సన్. చూడండి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బికినీ వేసుకున్నారు, అందరూ హిందువులే. ఏమైనా రేపులు గట్టా జరిగాయా చెప్పండి? టూర్ అయిపోయింది, ఒళ్ళో పడ్డది ఏటని చూస్తే రేగిపండు పైనుంచి పడ్డది. రేగిపండు చెట్టు ఇది బాగుంది, ఇదిగోండి భలే ఉంది. చూసుకుంటే కోట సముద్రం చుట్టూ ఇలా ఉందండి కరెక్ట్గానా మొత్తం అంతానా మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి పెరంగలు ఉన్నాయి ఇక్కడ, పెరంగలు. అందరూ కంప్లైంట్ ఏంటంటే కంటెంట్ ఉండదు. ఎక్కడి నుంచి తీసేస్తాం? కరేబియన్లో కంటెంట్ ఉండదు. ఈ ఉన్న 16 దేశాల్లో చిన్న చిన్న బీచ్లు. ఈ తెల్లోళ్ళు బీచ్ ఉంటే చాలు, ఆ మందు వేసుకొని తాక్కుంటూ ఆ స్విమ్మింగ్ చేసుకుంటూ దినం తీర్చేస్తాం. కంటే మనకి మన బీచ్ కల్చర్ మన లేదు కదా. కానీ ఇక్కడ ఇంత ఒక భారతదేశం ఉందని తప్పదు, చూడాలి, చూపించాలి, ఇది నా బాధ్యత. ఎనీవే ఖర్చుతో కూడుకుంది, ఇంత ఖర్చు పెట్టి వచ్చాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టొబాగో. అయిపోయిందండి, షిప్ ఎక్కేసి నేను ట్రినిడా వెళ్ళిపోతున్నాను. ఇదండి మీకు చూపించలేదు కదా, ఇదే షిప్ అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ వెనక్కి. అదిగో నిన్న కోట తర్వాత వీడియో ఆపేయడానికి గల కారణం తొల కుట్టిసాయి. అంటే సముద్రంలో మనం స్నానం చేశాక మంచినీళ్ళతో స్నానం చేయాలి, నేను చేయలేదు, అవ్వలేదు, మనం వీడియోలు బిజీలో గట్ట. ఆ తర్వాత కాలు కొరికేసింది, కాలు మొత్తం ఇసుక వెళ్ళిపోయి చెప్పుకిని ఇసుకిని దెయ్యి కొరికేసింది. ఇంకా నల్లైను తొల్ల కొట్టేసాయి బాబు. ఈ ట్యాక్సీ కట్టించుకొని రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసుకొని నూనె రాసుకొని పడుకున్నాను అనమాట. సో అలా జరిగింది. సో ఇప్పుడు మనం షిప్లో వచ్చాం. ఇక నుంచి టొబాగో నుంచి ట్రినిడా వెళ్ళిపోయి ట్రినిడా నుంచి లెట్స్ గో టు అమెరికా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ట్రినిడా అండ్ టొబాగో. సో మొత్తానికి మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అమెరికా వెళ్ళడానికి. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి టీషర్ట్లు ట్రినిడా అండ్ టొబాగో వాళ్ళు ఇచ్చారు. అయినా ఇంకోటి మీకు తెస్తున్నాను, ఎందుకంటే పేరు ఉండాలి కదా, ట్రినిడా అండ్ టొబాగో. అండ్ మన నాకు నుంచి మ్యాగ్నెట్. సరే ఇవన్నీ టీషర్ట్లు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు తెస్తారు? ఇదిగో అన్నిటికి కప్పూరం వండలేసి చెదల మందు పెట్టి నీట్గా ఒక భద్రంగా ఒక ట్రంక్ పెట్టిలో పెడుతున్నాను. ఇండియా పంపిస్తున్నాను కొరియర్, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. సో అవన్నీ నేను వచ్చాక ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు లేదు 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత వచ్చి అవన్నీ 197 దేశాల టీషర్ట్లు ప్రతి ఒక్కరిని క్వశ్చన్స్ అడిగి మీకు ఇస్తాను. సింపుల్గా క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్స్ ఏమి ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, మొత్తానికి సక్సెస్ఫుల్గా కరేబియన్ సిరీస్ అయితే అయిపోయింది. జమైకా, డొమినికా, యాంటిగ్వా, బార్బడో, ట్రినిడా అండ్ టొబాగో, ఇంకా మిగిలిన ఉన్నాయి తర్వాత కొడతాను. అన్నీ ఒకేసారి అయితే మీకు బోరింగ్గా ఉంటాయి. చాలా ఖర్చుతో కూడుకున్న దేశాలు ఈ కరేబియన్ దేశాలు. దానికి గల కారణాలు అన్నీ ఇంపోర్టే చేసుకోవాలి, ఇక్కడ ఏమీ ఉండవు. అన్ని ఇంపోర్ట్ అమెరికాతోనే రావడం వల్ల ఖర్చు ఎక్కువ. ఇప్పుడు అమెరికాయే మనకి ఖరీదైన దేశాల్లో అమెరికా ఒకటి. మరి అలాంటిది అమెరికా నుంచి ప్రతి వస్తువు ఇక్కడికి వస్తుందంటే ఇంకా షిప్పింగ్ ఛార్జీలు, ట్యాక్స్లు అన్నీ కలిపి ఎక్కువ అవుతాయిగా. సో అదేవిధంగా మొత్తం కరేబియన్ కంట్రీలు అన్నీ ఖర్చుతో కూడుకున్నవి. కానీ అందమైన బీచ్లు, పార్టీలు, సరదా కల్చర్ అయితే కరేబియన్లో ఉంటుంది. నేను ఒకటి నోటీస్ చేశాను, ఇప్పుడు భారతదేశంలో ఇంగ్లీష్ రాకపోతే అని ఏదో చాలా హీనంగా చూస్తారు. ఇంగ్లీష్ ఏదో ఇంగ్లీష్ వచ్చినోడు గొప్పగా, కానీ ఇక్కడ కరేబియన్లో అడుక్కున్నోడు, ముష్టోళ్ళు, కుష్టోళ్ళు, రోడ్డు మీద చదువు రానోళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అదేం చదువు రానోళ్ళు ఇంగ్లీష్ ఎలా మానవు? వాళ్ళ మాతృభాష కదా. ఇప్పుడు కరేబియన్లో అన్ని దేశాలని బ్రిటిషర్లు పరిపాలించారు. సో మాతృభాష ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ ఈ అడుక్కున్నోళ్ళని, చదువు రాని వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇండియా చూపిస్తే గొప్పలు అనుకుంటారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంగ్లీష్ని ఒక భాష కింద చూడాలి, అదొక స్కిల్లు, అదేదో పెద్ద గొప్ప కింద చూస్తే ఇలాగే ఉంటుంది. తెచ్చేయండి అయితే ఎక్కడున్న అడుక్కున్న వాళ్ళని, ఆ చదువు రాని వాళ్ళని వాళ్ళందరినీ పంపిస్తాను ఫ్లైట్లోనే, అందరూని ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లోని గట్ట ఇచ్చేయండి జాబులు. అలా కాదు కదా, ఆ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్కిల్ భారతీయుల దగ్గర ఉంది. ఇంగ్లీష్ అంత ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, వాడుకలో పెడితే వచ్చేస్తుంది ఎలా టోడికైనా. నాకే ఎగ్జాంపుల్. సో అది పక్కన పెట్టండి, ఇది నీతో నోటీస్ చేశాను. ఎనీవే ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. నెక్స్ట్ పెద్ద సర్ప్రైజ్ అంటే అమెరికాకి, అందుకే కంగారుగా బయలుదేరిపోతున్నాను. 4 రోజుల వీడియోని ఇంత చిన్న వీడియో పెట్టడానికి అదే కాను, చాలా పెద్ద సర్ప్రైజు, మీరు ఊహించరు. మొత్తానికైతే అమెరికా వచ్చేసాం. వరస్ట్ హోటల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉందని తీసుకున్నాము, తక్కువకి వచ్చింది, 4,000 రూపాయలు. సిటీకి వెళ్ళిపోయి అక్కడ ట్యాక్సీలకి డబ్బులు ఇచ్చే కానీ వెళ్ళి ఫ్రీగా బస్సు ఉంది. సో అది చూస్తే
12,000 అవుతుంది, ఇది చూస్తే 4,000 అవుతుంది, ఇదే చవక అని చెప్పి హోటల్ రూమ్ ఇద్దరికైనా ఒకరికైనా ఆ 4,500 వరస్ట్ హోటల్ చూస్తున్నారు కదా రేటింగ్ అదని. అంటే షిప్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, ఒకరోజు ఉంటారు కదా షిప్లో పనిచేసే వాళ్ళు, ఫస్ట్ అమెరికాలో దిగుతారు కదా. సో నేను అవునట్లు చెప్పడం మర్చిపోయి ఈ హోటల్లో దగ్గర 4-5 సార్లు ఉన్నాను నేను 6 సంవత్సరాలు. మా కంపెనీ ఎప్పుడు ఇదే హోటల్ ఇస్తుంది, వరస్ట్ హోటల్, 2 బెడ్ల మీద ఇద్దరు పడుకోవచ్చు. సో అది మ్యాటర్ అనమాట. సో నెక్స్ట్ ఏ కంట్రీ వెళ్తానో గెస్ట్ చేయొచ్చు, ఒక్క రోజు ఉంటున్నాను. సో రేపు కొత్త కంట్రీ ఇండియా అంటే గెస్ట్ చేయొచ్చు, ఏం చెప్పలే. నెక్స్ట్ వీడియో సస్పెన్స్ ఉంటుంది, బాగుంటుంది. ఇది కరేబియన్ సిరీస్ అయిపోయింది, లాటిన్ అమెరికా సిరీస్ అయిపోయింది, యూరోప్ సిరీస్ అయిపోయింది, ఆఫ్రికా సిరీస్ అయిపోయింది. ఆఫ్రికా సిరీస్ నుంచి మనం ఇలా వచ్చామన్నమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నాం. మళ్ళీ కొత్త జర్నీ, మొత్తం అంతా కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరం. అబ్బో జింగాలాలా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. కరేబియన్ సిరీస్ని అన్ని ప్లేలిస్ట్లో చూడండి. నేను చాలా ఖర్చు పెట్టి తీశాను. ఇంక అమెరికాయే చౌక 4,000కి వచ్చింది రూము, 4,500కి. అక్కడైతే 15,000 రూపాయలు రోజుకో రూమ్ కదా. ఆ ఖర్చు పెట్టి తీశాను, అది మీరు చూడాలి, చూస్తే వెళ్ళాలి. ఉంటాను, బాబాయ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాబాయ్.